టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. రెడ్ బుక్ అంశంపై ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ బెదిరిస్తున్నారంటూ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు సూచనల మేరకు సీఐడీ లోకేష్ కు వాట్సాప్ లో నోటీసులు పంపింది. నోటీసులు అందుకున్నట్లు లోకేష్ వాట్సాప్ లో సీఐడీకి సమాధానమిచ్చారు. ఇక నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు నిన్న సీఐడీ అధికారులు ఇంటికెళ్లారు. ఆ సమయంలో లోకేష్ నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో ఆయనకు వాట్సాప్ లో నోటీసులు పంపించారు. కాగా లోకేష్ అరెస్టుకు అనుమతి ఇవ్వాలన్న సీఐడీ పిటిషన్పై విచారణను ఏసీబీ కోర్టు జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ కు ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే సిఐడి అధికారులు ఈ పిటిషన్ ను ఏసీబీ కోర్టులో వేశారు. అయితే ఏదైతే రెడ్ బుక్ ఉందో ఆ రెడ్ బుక్ లో తన యువగలం పాదయాత్రకు కావచ్చు, అలాగే తన తండ్రి అరెస్టు చేసే క్రమంలో సిఐడి అధికారులు వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరము అలాగే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఆ నేపథ్యంలోనే రెడ్ బుక్ లో తన పార్టీని కావచ్చు, తన కార్యకర్తలను అలాగే తన తండ్రి అరెస్టు వ్యవహారంలో అనుసరించిన అధికారులు అందరి పేర్లు కూడా రెడ్ బుక్ లో రాసుకున్నట్లుగా ఆయన ఆ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 4.5 సంవత్సరాల్లో ఎవరెవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేరు కూడా ఈ రెడ్ బుక్ లో ఉంది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరి సంగతి తెలుస్తామంటూ కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సో ఆ నేపథ్యంలోనే అధికారులందరూ కూడా సిఐడి అధికారులు ఏసీబీ కోర్టును కేసు ఫైల్ చేసి నారా లోకేష్ పై చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలంటూ కూడా కోర్టును ఆశ్రయించారు. అయితే నిన్ననే నోటీసులు ఇచ్చేందుకు కూడా ఇంటికి వెళ్ళినటువంటి అధికారులకు నారా లోకేష్ నోటీసులు తీసుకోలేదు. అయితే ఆయన అందుబాటులో లేరు. అయితే ఇవాళ ఏసీబీ కోర్టును ఆశ్రయించారో ఆ ఏసీబీ కోర్టుకు వివరించిన తర్వాత ఏసీబీ కోర్టు కూడా అంగీకరించింది. వారు ఏకీభవించినటువంటి పరిస్థితి నేపథ్యంలోనే ఇవాళ నారా లోకేష్ కు వాట్సాప్ ద్వారా నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు కూడా ఆయన సమాధానాలు చెప్తూ కూడా ఆన్సర్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇదే అంశంపై మొత్తంగా జనవరి 9వ తారీఖు వాయిదా వేస్తూ కూడా ఏసీబీ కోర్టు తీర్మానం వాయిదా వేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో జనవరి 9వ తారీఖు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయన్నది కూడా అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. మరోవైపు నారా లోకేష్ మాత్రం ఇప్పటికీ తాను అన్న వ్యాఖ్యలకు తను చెప్పిన మాటలకు అన్నిటి కూడా కట్టుబడి ఉన్నానంటూ కూడా తన కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. సో గతంలో పార్టీని కానీ లేదా ఈ నాయకులు అందరినీ ఎవరైతే ఇబ్బంది పెట్టారో అందరినీ కూడా ఖచ్చితంగా మేము వారి అంతు చూస్తామంటూ కూడా అలాగే వచ్చిన తర్వాత వారిపై ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి వారిని పై చర్యలు తీసుకుంటామని కూడా నారా లోకేష్ ఇప్పటికీ కూడా అదే మాటపై కట్టుబడి ఉన్నట్లుగా నారా లోకేష్ అయితే సమాధానము చెప్పినట్లుగా తెలుస్తోంది. రైట్, థాంక్యూ రామచంద్ర.